నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఏపీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం చెలరేగాయి. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న కొచ్చలమెట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గత 2 రోజులుగా గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ద్వారకా తిరుమల చిన వెంకన్న నృసింహ సాగర్ పుష్కరిణి సమీపంలో కొచ్చలమెట్టపై పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి మండపం ఉండేదని, క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారు నృసింహ సాగరంలో తెప్పోత్సవానికి వచ్చిన సమయంలో కుచ్చలమెట్టపై ఉన్న స్వామివారి మండపంలో పూజలు నిర్వహించేవారని, అయితే గత కొద్ది కాలంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో మెట్టపైకి ఎవరూ వెళ్లటం లేదని, గతంలో కొందరు దుండగులు మండపంలో ఉన్న ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, మళ్ళీ తాజాగా గత 2-3 రోజుల నుంచి కుచ్చలమెట్టపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతున్నారని, ఆ ప్రదేశానికి వెళ్ళి పరిశీలించగా అక్కడ పసుపు కుంకుమ దేవుడి ఫోటోలు పెట్టి పూజలు చేయడంతో పాటు పెద్ద గొయ్యి తీసిన ఆనవాళ్లు ఉన్నాయని, అటువైపు వెళ్లాలంటేనే తాము భయపడుతున్నామని, గుప్త నిధులు తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు చిలుకూరు ధర్మారావు, ద్వారకా తిరుమల కాపురస్తున్నానండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సిలిక్ ద్వాదశి నాడు స్వామివారు ఇక్కడ నరసింహసాగరం అనే ఒక చెరువు ఉందండి. ఈ చెరువులో స్వామివారు తెప్పవచ్చం విహరిస్తూ ఇక్కడ కుచ్చుల మెట్ట అనే ఒక మెట్ట మీద ఉన్న స్వామివారు గతంలో పై కొండ మీదకి వెళ్లి పూజా కార్యక్రమాలు జరిపించుకుని మళ్ళీ తెప్పోత్సవం మీద స్వామివారు మరి గుళ్ళోకి వెళ్ళటం జరిగేదండి. ఈ కొండ మీద పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఒక రాళ్లతో నిర్మించినటువంటి చిన్న గుడి శిథిలావస్థలో ఉందండి. గుప్త నిధుల కోసం గత కొన్ని సంవత్సరాల ముందు కూడా గ్రామస్తులు బయట గాని రేతుళ్ళు వచ్చి ఆ గుడిని ధ్వంసం చేసి ఆ గుప్త నిధులు అనేది తవ్వడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో అలాంటిది ఏమీ లేదండి. మరి గత వారం రోజుల నుండి 2 రోజులకు ఒకసారి ఆ కుచ్చుల మెట్ట నాకు ఇల్లు ఇక్కడ బాగా ఈ మెట్టకు దగ్గరలో ఉందండి. ఈ గత 2 రోజుల మట్టి మళ్ళీ ఈ కుచ్చుల మెట్ట ప్రాంతంలో ఆ గుడి సమీపంలో రేతులు లైట్లు వేసుకుని గుప్త నిధుల కోసం ఆ ఆలయాన్ని మళ్ళీ తోవడం జరిగిందండి. ఈ రోజు నేను కూడా స్వయంగా వెళ్లి దాన్ని పరిశీలించడం జరిగిందండి. దీని మీద అధికారులు ప్రభుత్వం వారు కూడా ఆ దోషుల్ని పట్టుకుని శిక్షించాలని కోరి ప్రార్థిస్తున్నామండి.